హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్బీ రెస్టారెంట్లో రాజేశ్వరరావుపేట గ్రామానికి చెందిన ఒక యువకుడు శుక్రవారం సాయంత్రం బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి బిర్యానీ తిందామని ప్యాకెట్ విప్పగా బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైందని యువకుడు వాపోయాడు. దీంతో కంగుతిన్న సదరు యువకుడు ఆర్బీ రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటివేశారని యువకుడు తన చరవాణి ద్వారా మీడియాకు ఆలస్యంగా చేరవేశాడు. ఆర్బీ రెస్టారెంట్ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని సదరు యువకుడు కోరారు. బ్లాక్ బ్లాక్ అల్లేమా కవి ఉంటాయి మనం బయట అట్లా బట్టి నాశనం చేస్తే ఉన్న వర్కర్లను మంచి మూడు పెట్టుకుని మంచిగా వేసుకుని ఎత్త అయిపోతానని అంటున్నాను. అయితే మీకు అర్థమవుతలేదు. మనం మొత్తం రెనోవేషన్ చేస్తాం. నాకు నచ్చి 25 నిమిషాలు కూర్చున్నాను. 5 నిమిషాలు అన్నాడు మనం చెప్పిన బ్రో. ఓకే మంచిగా మాట్లాడుతూ కూర్చున్నాం బ్రో. మనం కూర్చున్నామా అన్న నీకే ఎత్తాను ఫోన్ షేర్కి ఎత్తాను రేట్ షేర్ కంప్లీట్ ఎత్తాడు లోపడు ఒక్కొక్కరు రెస్పాన్స్ కట్ రైస్ ఉంది అన్న కదా అన్న. అయితే వాస్తవంగా ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. మనం రెనోవేషన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చింది అంటారు కదా, నెక్స్ట్ ఎట్లుంటుందంటే ఒక 2-3 months తర్వాత సమ్మర్ వరకు అలా ఓపెన్ కిచెన్ మీరు ఇలా చూడొచ్చు. ఆడ ఎట్లా వండుతుండు ఏం వండుతుండ అని అదే తీసుకొస్తారు. అదే రెనోవేషన్లో అన్నీ చేస్తున్నాము. దానికంటే జరిగితే పొరపాటు జరిగింది కావచ్చు అన్నారు. జరగలేదని అయితే నేను చెప్పి జరిగితే జరిగింది కావచ్చు. దానికి అన్న మీరు ఎట్లా అంటే ఏమన్నాడు, అద్దు వాపస్ తీసుకోరన్న, ఇక తినరు, ఇంట్లో లేడీస్ యూజ్ చేసిరుగా బాగుండదు అంటే సరే అని చెప్పారన్న. నేను అదే అతను అతనికి బిర్యానీ పైసలు ఇచ్చేసారు. అచ్చా వాళ్ళు మాట్లాడింది ఎవరు? లేడీస్ కూర్చోట ఆమెతో ఏమి మాట్లాడదు ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారో ఇంకా వాపస్ అవుతా పైసలు మీరు అట్లా ఇంకొకటి ఇవ్వండి చేస్తాను. కాంపన్సేషన్ ఇస్తుర్రా